హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మా అమ్మవారు పుట్టింటికి వెళ్ళే రోజు అనమాట. ఆ రోజు నేను వీడియో తీశానండి. ఆ రోజు నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను. ఈరోజు మా అమ్మవారు పుట్టింటికి వెళ్తారు. పుట్టింటికి వెళ్ళి నెల రోజులు ఉంటారండి. పండక్కి అందరు అమ్మాయిలు కూడా పుట్టింటికి వెళ్తారు కదండి. అదేవిధంగా మా గుబ్బలం తల్లి అమ్మవారు కూడా పుట్టింటికి వెళ్తారండి. పుట్టింటికి వెళ్ళి పండగ నెల రోజులు కూడా అక్కడే ఉంటారు. పండగ అయిపోయిన తర్వాత వస్తారు మళ్ళీ. చూసారా పుట్టింటికి వెళ్తున్నారనే సంతోషం ఎంత బాగా కనిపిస్తుందో కదండి మా అమ్మవారి మొహంలో. చాలా సంతోషంగా ఉన్నారనిపిస్తుందండి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతున్నానని చెప్పి. అయితే మేమైతే ముందు రోజే మొత్తం గుడి మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకున్నామండి. అమ్మవారిని రెడీ చేసేసుకున్నాము. అమ్మవారు కొత్త చీర కట్టామండి. అలాగే పూలదండలు అవన్నీ కూడా వేసామన్నమాట. కొత్త చీర కట్టుకుని వెళ్తారు పుట్టింటికి. చూసారా ఎంత అందంగా ఉన్నారో మా అమ్మవారు. అలాగే పుట్టింటి దగ్గర 21 రోజులకి పైన ఉండాలంటండి. 21 రోజులకి లోపల ఉండకూడదన్నమాట. 21 రోజులు అయిన తర్వాత ఒక 2-3 రోజులు ఉన్నా పర్వాలేదంటండి. 21 రోజుల కన్నా తక్కువ రోజులు పుట్టింటి దగ్గర ఉండకూడదంట. అదొక ఆచారం అండి. అలాగే ఆ రోజే అమ్మవారికి పట్టుక బెల్లం కూడా తీసుకొచ్చారు భక్తులు ఎవరో. పట్టుక బెల్లం చూసారా ఎంత బాగుందో. ఈ నెల రోజులు కూడా ఇంకా మన దగ్గర ఉండరు అన్నట్టండి. కానీ అమ్మవారు ప్రతి చోట ఉంటారు. ఆ నమ్మకం ఏంటంటే ఈ నెల రోజులు కూడా గుడి నడీదిలో అమ్మవారు ఉంటారు. నడీదిలో పాక వేసి అక్కడే పెడతారనమాట. అమ్మని తీసుకెళ్ళడానికి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. అక్కడ పూజ చేసే ఆయన మా అమ్మవారిని అదే చల్లకుండా ఎత్తుకునే ఆయన అనమాట. ఆయనే చల్లకుండా ఎత్తుకుంటారు. నెమ్మదిగా పిల్లలు అలాగే పెద్దలు అందరూ వస్తున్నారండి గుడి దగ్గరికి. అమ్మవారిని పుట్టింటి దగ్గర సాగనంపడానికి. అలాగే బాజా భజంత్రీలు కూడా వస్తాయండి. మొత్తం అన్నీ రెడీ చేసుకుంటున్నారండి. ఇంకా టైం ఉంది. టైంకి తీసుకెళ్ళాలన్నమాట. టైంకి గుమ్మం దాటించాలి అని అంటారు కదా. మా అమ్మవారు చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతున్నానని. పిల్లలందరూ చేరారు. పెద్దలు పిల్లలు అందరూ చేరారండి. ఆల్మోస్ట్ ఇంకా కొంచెం మంది రావాల్సి ఉంది. ఇలా గరగలకి చీరలు కట్టి చల్లకుండని రెడీ చేస్తారు. తీసుకెళ్ళే ముందు అమ్మవారికి పొగ వేసుకుని కొబ్బరికాయలు కొట్టి ఎవరైతే కూడా వెళ్తారో వాళ్ళు బాధ్యతలు పెట్టి వాళ్ళందరూ కూడా అమ్మవారికి పొగేసి కొబ్బరికాయలు కొడతారండి.
ఆయన అమ్మవారు పోంతారండి. ఆయనకి ముసలాయన అయిపోయారు కదా, మంచినీళ్ళు అయితే ఇస్తున్నాము. ఇంకా టైం అయిపోయిందండి, అమ్మవారిని తీసుకువెళ్ళడానికి టైం అయిపోయింది. టైం ప్రకారం తీయాలండి, బయటికి తీసుకురావాలి. అందరూ కొబ్బరికాయలు కొట్టి పొగలు వేసి కొబ్బరికాయలు కొట్టి దండం పెట్టుకుంటున్నారు అమ్మవారికి. ఆల్మోస్ట్ అందరూ వచ్చేసారండి, పెద్దలు పిల్లలు ఎవరైతే అమ్మవారిని సాగనంపడానికి వస్తారో వాళ్ళందరూ వచ్చేసారు. చల్లకుండ బాధ్యత ఒక ఆయనకు ఉంటుంది కదండి, అది కూడా చాకళ్ళు పట్టుకుంటారు. చాకల్లో ఒక ఆయన ముందు చూపించాను కదా, ఆయనే చల్లకుండ బాధ్యత వహిస్తారండి, ఆయనే పట్టుకుంటారు. టైం అయింది, హడావుడి పడుతున్నారండి అందరూ. ఆరతి ఇచ్చారు, ఆరతి ఇచ్చిన ఆయనేనండి చల్లకుండ బాధ్యత వహించేది. పిల్లలందరికీ వేప మండలు ఇస్తున్నారండి. గుడి చుట్టూతా 3 సార్లు తిరగాలి అమ్మవారిని తీసుకుని. అదిగోండి చల్లకుండ పట్టుకున్నారు కదా ఆయన. ఆ పక్కన కర్రకి వేపాకులు కట్టారు కదండి, అది పోతురాజు అంటారు. కంపల్సరిగా అమ్మవారు కూడా పోతురాజు ఉండాలండి. గుళ్ళో పోతురాజు ఎలా అయితే ఉంటారో అలాగే అమ్మవారు కూడా కర్రకి వేప మండలు అలాగే పూలదండ కడతారు, దాన్ని పోతురాజు అంటారు. కంపల్సరిగా పోతురాజు కూడా ఉండాలి అమ్మవారు కూడా. అదిగోండి వెళ్తున్నారు ఇంకా అమ్మవారు. అలాగే పుట్టింటికి వెళ్ళొస్తారండి. పుట్టింటి అంటే కొల్లూరు వాళ్ళు అమ్మవారికి పుట్టింటి వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాన్పు వేయించుకుని అవన్నీ చేయించుకుని వస్తారండి. వచ్చి ఊరు మధ్యలో ఉంటుంది పూర గుడిసె, పూర గుడిసెలో ఉంటారు ఈ నెల రోజులు. ఒకవేళ ఈ నెల రోజులు ఎవరైనా భక్తులు ఎవరైనా రావాలన్నా, ఒకవేళ అమ్మవారి దగ్గరికి వెళ్ళాలన్నా అక్కడికే వెళ్తారండి, గుడి దగ్గరికి అయితే రారనమాట. నెల రోజులు పూర గుడిసె దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటారు అమ్మవారికి. ఆ పుట్టింటి వాళ్ళ దగ్గరకు వెళ్ళి వస్తారండి. మేమైతే పసుపు నీళ్ళు వేస్తామండి అమ్మవారికి. పసుపు నీళ్ళు వేసి పసుపు కుంకుమ పువ్వులు అవన్నీ సమర్పించుకుంటామన్నమాట. చల్లగా చూడమ్మా తల్లి, చల్లగా వెళ్ళిరా అని పసుపు నీళ్ళు వేస్తున్నామండి పోతురాజుకి, అమ్మవారికి, అలాగే ఘటాలు తీసుకున్న వాళ్ళకి కూడా. ఈ వీడియో కనుక నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.